గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్లు నెలాఖరు నాటికి కేంద్రం నుంచి మంజూరయ్యే అవకాశం. 6-7 లక్షల మంది అర్హులుగా గుర్తింపు. మిగతా వాళ్ళకి విడతల వారీగా మంజూరు. సొంత గూడు లేని గ్రామీణ ప్రాంత పేదలకు త్వరలో కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించబోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇళ్లు మంజూరు కాబోతున్నాయి. సంబంధిత దస్త్రం కేంద్ర గృహ నిర్మాణ శాఖ పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరు నాటికి మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్రానికి సమాచారం అందించింది. ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద చేపట్టబోతున్నారు. జూన్ నుంచి లబ్ధిదారులు ఈ గృహ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన మిగతా గృహాలను కేంద్రం విడతల వారీగా మంజూరు చేయనున్నట్టు తెలిసింది. వైకాపాయంలో పట్టణ ప్రాంతాలు యూడిఏల్లో మాత్రమే పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గ్రామీణ ప్రాంతాలు 5 ఏళ్లలో ఒక్క ఇల్లు పేదలకు మంజూరు చేయలేదు. దాదాపు 4 లక్షల మంది అప్పట్లోనే సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు అన్నట్లు. ఎందుకు ఇలా మోసం చేస్తారో అర్థం కాదు. మరి ఇప్పుడు సెంటున్నర ఇచ్చిన స్థలాలన్నీ పల్లెటూళ్ళలో కాకపోతే పట్టణాల్లో ఇచ్చారా ఏంటి? ప్రజల్ని మోసం చేయడం అంటే మనం ఒక వార్తని బిగబట్టడం. ఇక్కడ చంద్రబాబు టైంలో 5 ఏళ్లలో ఒక్క ఇల్లు పూర్తి కాల టిట్కో ఇళ్ళు అనేది. అది కూడా జగన్ వచ్చాక 1,00,000 ఇచ్చాడు. అట్లాగే 30 లక్షల మందికి జగన్ టైంలో ఇచ్చుకొచ్చారు. అవి 7 లక్షలు అప్పుడే కట్టారు. ఆ తర్వాత ఇంకొక 5 లక్షలు కట్టుకొచ్చినటువంటి పరిస్థితి. మన బాబు గారు వచ్చాక ఒక 2 లక్షల ఇళ్ళని పూర్తి చేసినటువంటివి ఉన్నాయి. ఎందుకు ప్రజల్ని మోసం చేయాలి? మీడియా అంటే ఇంత అబద్ధాలతోనే బ్రతకడమా? మనకి నచ్చిన వాళ్ళని గురించి లేనిది కూడా ఎక్స్ప్లాయిట్. ఇప్పుడు 6 లక్షల మంది అప్లై చేస్తే 1,00,000 వస్తుంటే ఇది గొప్ప. 30 లక్షల మందికి అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు ఏమీ ఇవ్వలేదనేటటువంటి మోసం. ప్రజల్ని మోసం చేయడమే ఒక వారధిగా తయారైపోయింది ఇక్కడ.